ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ రోజుల్లో రోమన్లు మూత్రాన్ని మౌత్ వాష్‌కి వాడేవారు. పూర్వకాల రచయిత కాటులస్ తన కవితల్లో కూడా మూత్రం పళ్ళు తెల్లగా ఉంచుతుందని పేర్కొన్నాడు. కాటులస్ 39 అని ఉంటుంది. వెళ్లి చెక్ చేసుకోండి. మూత్రం పాతబడినప్పుడు దానిలో ఉన్న యూరియా అమ్మోనియాగా మారుతుంది. అది కఠినమైన మురికిని, దుస్తుల మీద ఉన్న ఆయిల్ మచ్చలని తేలికగా తొలగిస్తుంది. అందుకే ఆ కాలంలో మీ పూర్వీకులు మనిషి మూత్రాన్ని బట్టలు ఉతుక్కోవడానికి, ఒళ్ళు శుభ్రం చేసుకోవడానికి, చివరికి నోరు కడుక్కోవడానికి కూడా ఉపయోగించున్నారు. అదే కాలానికి అంటే 1వ శతాబ్దానికి ముందు లక్షల సంవత్సరాల క్రితం నుంచి భారతీయులు గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి వంటి నదులలో సీకాయ, పసుపు, చందనం వంటివి వాడి స్నానం చేసేవారు. వేప, కానుగ, ఉసిరి, తులసి వంటి చెట్ల కొమ్మలతో మౌత్ వాష్ చేసుకునేవారు. ఎందుకంటే వాటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. అంటే రోమన్లు మనిషి మూత్రాన్ని వాడితే, మూత్రంలోని అమ్మోనియా వాడితే, భారతీయులు ఆయుర్వేద పదార్థాల జీవశక్తిని వాడేవారు. అది భారతదేశం యొక్క చరిత్ర. ఆవు ఉచ్చ వాడటంలో ఉపయోగాలున్నాయి. కానీ మనిషి ఉచ్చతో పళ్ళు తోముకుంటే ఎనామిల్ కరిగిపోయి దవడ ఎముకలు మెత్తబడిపోతాయి. అది మీ పూర్వీకుల మేధస్సు.